హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఇది జీబ్రానిక్స్ కంపెనీ నుంచి వచ్చిన హెడ్ ఫోన్స్ అనమాట. దీని మోడల్ పేరు జబ్ డ్యూక్ 101 మోడల్ అనమాట. ఈ హెడ్ ఫోన్స్ ని ఈ రోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అరౌండ్ నాకు 700 రూపాయలకి అయితే ఈ హెడ్ ఫోన్స్ అయితే నేను కొన్నాను అమెజాన్ నుంచి. సో ఇది ఇక్కడ చూడొచ్చు మనం జీబ్రానిక్స్ హెడ్ ఫోన్స్ ఏ మోడల్లో ఉన్నాయి, ఏ కలర్ లో ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే వాయిస్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే గూగుల్ అసిస్టెంట్ అనమాట. అదే ఐఫోన్స్ అయితే సిరి అసిస్టెంట్. ఈ రెండింటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు 12 అవర్స్ ప్లేబ్యాక్ టైం అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కిందన డీప్ బేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ గా జీబ్రానిక్స్ కంపెనీ లోగో ప్లస్ జీబ్రానిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఇలా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హృతిక్ రోషన్ బొమ్మ ఉంది, అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాను. సో ఇక్కడ జీబ్రానిక్స్ అనేది ఫర్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ హృతిక్ రోషన్ సిగ్నేచర్ అనేది ఉందన్నమాట. ఇక ఇలా బ్యాక్ సైడ్ మనం చూసుకుందాం. బ్యాక్ సైడ్ చూసుకున్నాక ఇక్కడ మోడల్ నెంబర్ జబ్ డ్యూక్ 101 అని చెప్పేసి వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి ఇక్కడ రాసున్నారు. అలాగే ఇక్కడ జీబ్రానిక్స్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ రాసి పెట్టారు. ఇక్కడ బీటీ అంటే బ్లూటూత్ వర్షన్ 5.1 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అలాగే కాల్ ఫంక్షన్స్, అలాగే డ్యూయల్ పేరింగ్ అంటే 2 మొబైల్స్ ఒకేసారి మనం పేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే FM రేడియో కూడా ఇన్బిల్ట్ గా వస్తుంది. ఒక 3.5mm ఆడియో జాక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇది ఫోల్డబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్ ఇయర్ కుషన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అంటే చెవుల దగ్గర పెట్టుకునేది సాఫ్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అవైలబుల్ కలర్స్ అనమాట, అంటే బ్లాక్, రెడ్, గ్రే, అలాగే బ్లూ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నాకు వచ్చింది బ్లూ కలర్ అనుకుంటాను. సో ఇక్కడ మిగిలిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే జీబ్రానిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక మనం కింద వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 1899 రూపాయలు అని ఉంది. మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు, బట్ నేనైతే 700కే ఈ హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాను అనమాట. బాక్స్ లో ఏముందనేది ఓపెన్ చేసి చూసేద్దాం. ఇలా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే చూడొచ్చు మీరు ఇక్కడ హెడ్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ పేపర్ అంటే రేపర్ లాంటి దాని మీద హోల్డ్ చేసి పెట్టారు హెడ్ ఫోన్స్ ని. వీటిని ఇలా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇంకా బాక్స్ లో ఉన్న కంటెంట్ ఏంటనేది చూద్దాం. ఒక కాటన్ బాక్స్ ఇంకొకటి ఉన్నట్టు ఉంది ఇక్కడ. సో ఇది బిల్ పేపర్ అనమాట, అమెజాన్ నుంచి వచ్చిన బిల్ పేపర్. ఇక కాటన్ బాక్స్ ఒకటి, చిన్న బాక్స్ ఒకటి ఉంది. దీని మీద జీబ్రానిక్స్ అని రాసింది. అలాగే ఈ కాటన్ బాక్స్ లో ఇంకేమున్నాయో చూద్దాం తర్వాత. ఇంకా బాక్స్ లో ఇంకా వేరే కంటెంట్ ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ కాటన్ బాక్స్ లో ఏముంది అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి Type-C ఛార్జర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. Type-A to Type-C ఛార్జర్. ఇది చిన్న కేబుల్ అనమాట, ఇది కేబుల్. అలాగే ఇక్కడ మనకి ఇంకొక 3.5mm ఆడియో జాక్ కోసం ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒకవేళ హెడ్ ఫోన్స్ కి సంబంధించిన ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన మొబైల్ కి దీన్ని కనెక్ట్ చేసి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి మనం సాంగ్స్ వినడానికి కానీ లేదంటే ఫోన్ మాట్లాడడానికి కానీ ఇది పనిచేస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ హృతిక్ రోషన్ బొమ్మ ఉంది, జీబ్రానిక్స్ బ్రాండ్ పేరు రాసి పెట్టారు. వెనకాతల QR కోడ్ ఉంది అనమాట. ఈ QR కోడ్ ఓపెన్ చేసి అంటే స్కాన్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఇక హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. హెడ్ ఫోన్స్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట. డీప్ బ్లూ అనమాట. ఇది డీప్ బ్లూ కలర్ బాగుంది. ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ, కాకపోతే మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. చాలా సాలిడ్ గా ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది. జీబ్రానిక్స్ వాళ్ళు బ్రాండ్ అనేది ఇక్కడ ప్రింట్ చేశారు అనమాట. అలాగే ఇది చూసుకుంటే ఫోల్డబుల్ హెడ్ ఫోన్స్ ఇవి. అంతేకాకుండా ఇక్కడ మనకు చెవుల దగ్గర వచ్చే క్లాత్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్మూత్ గా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 3 ఫంక్షన్స్ అయితే ఇచ్చారు, అంటే బటన్స్ ఇచ్చారన్నమాట. 3 బటన్స్ ఇచ్చారు. ఒకటి స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకోటి ఏమో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ఇంకోటి FM బటన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకు SD కార్డు పెట్టుకునే స్లాట్ కూడా ఇచ్చారనమాట.
సో మనం మెమరీ కార్డుని ఇందులో పెట్టుకొని సాంగ్స్ కూడా వినుకోవచ్చు. అంటే మొబైల్ బ్లూటూత్ కనెక్షన్ చేసుకోకుండా మామూలుగానే ఇక్కడ మెమరీ కార్డు పెట్టుకొని సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే 3.5mm ఆడియో జాక్ సంబంధించిన హోల్ అయితే ఇక్కడ ఇచ్చారు. అంటే మనం ఇందులో వైర్ చూసాం కదా, ఈ వైర్ చూసాం కదా, ఈ వైర్లు సంబంధించిన ఒక పక్క ఈ జాక్ పెడతాం, ఇంకో పక్క ఈ మొబైల్కి పెడతాం అనమాట. ఈ జాక్ని పెట్టి మనం పాటలు వినొచ్చు, లేదంటే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్-C ఛార్జింగ్ పోర్ట్. అరౌండ్ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇంచుమించుగా 1 hour పడుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇక నేను నా మొబైల్కి హెడ్ ఫోన్స్ని పెయిర్ చేస్తాను. పెయిర్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది పాటలు విని చెప్తాను. అంతేకాకుండా కాల్స్ కూడా మాట్లాడతాను. కాల్స్ క్వాలిటీ ఎలా ఉందనేది, సిగ్నల్స్ ఎలా లాక్కుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది జిబ్రానిక్స్ నుంచి వచ్చిన జెబ్ డ్యూక్ 101 హెడ్ ఫోన్ అనమాట. దీన్ని ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫంక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా కాల్ క్వాలిటీ బాగుంది. కాల్స్ మాట్లాడాను దీంతో మన మొబైల్కి పెయిర్ చేసి. అలాగే యూట్యూబ్లో ఆడియో వీడియోలు చూశాను, పర్వాలేదు, బాగానే ఉంది. బేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక్కొక్కసారి మనం వాల్యూమ్ పెంచినప్పుడు ఏమవుతుందంటే బయటకు కూడా వినిపించేస్తుంటుంటారు అనమాట. అదే ఒక్కటే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అంత మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక 2-3 రోజులు ఈ హెడ్ ఫోన్స్ వాడిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు పర్వాలేదు, బాగానే అనిపించింది. సో మళ్ళీ 2-3 రోజులు వాడిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 రోజుల తర్వాత మీకు వీడియోని అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. అంతేకాకుండా 500 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నా ఛానల్కి నేను ఈ హెడ్ ఫోన్స్ అయితే నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఎవరు మిస్ కాకండి. ఈ హెడ్ ఫోన్స్ అయితే మీకు గివ్ అవేగా ఇవ్వబోతున్నాను నా సబ్స్క్రైబర్స్ లో ఒకరికి. సో తప్పకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొకసారి ఈ జెబ్ డ్యూక్ 101 హెడ్ ఫోన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైన్ అవుట్.